జాతీయ రహదారి అంటే సాఫీగా సురక్షితమైన ప్రయాణానికి మార్గం చూపించే రహదారి. కానీ అక్కడ పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. టోల్గేట్ ఏర్పాటు చేశారు కానీ రహదారి మాత్రం గుంతలమయం. వర్షం పడితే గుంతల్లో నీరు, వర్షం తగ్గితే దుమ్ము. గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనదారులకు ప్రమాదాలతో వాహనదారులు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రజల నుంచి టోల్ వసూలు చేస్తున్న వారికి కనీసం సురక్షితమైన రహదారి ఎందుకు కల్పించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పందిళ్ల టోల్ గేట్ వద్ద అధ్వానంగా మారిన రహదారిపై ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ శివారులోని జాతీయ రహదారి టోల్గేట్ వద్ద పరిస్థితి చూస్తే జాతీయ రహదారి అంటే ఇదేనా అనే ప్రశ్న తలెత్తుతోంది. వాహనదారులకు సురక్షితమైన ప్రయాణం కల్పించాల్సిన రహదారి ప్రస్తుతం గుంతలు, మట్టి, బురదతో అధ్వానంగా మారింది. టోల్గేట్ పరిసరాల్లో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులు, గుంతలమయమైన రహదారి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఎల్కతుర్తి నుంచి రామాయంపేట్ వరకు చేపట్టిన జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా పందిళ్ల గ్రామ శివార్లో టోల్గేట్ ఏర్పాటు చేశారు. అయితే టోల్గేట్ నిర్మాణం పూర్తి స్థాయిలో పూర్తిగాకముందే రహదారి పనులు, మరమ్మతులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో టోల్గేట్ సమీపంలోని రహదారి ప్రయాణానికి ఏమాత్రం అనుకూలంగా లేకుండా పోయింది. రహదారి అభివృద్ధి పేరుతో పనులు చేపట్టి వాహనదారులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది హుస్నాబాద్లో నాది బైక్ పాయింట్. డైలీ రావడం పోవడం జరుగుతుంది. నిత్యం రావడం పోవడం జరుగుతుంది కాబట్టి కాకపోతే రహదారి ఇక్కడ మన టోల్గేట్ దగ్గర బాగా పొక్కలు ఉంటుంది, గుంతలు ఇట్లా బాగా ఒక బండి కూడా బండి పడిపోయి 2-3 బండ్లు దిగబడ్డాయి. నేను పోతాంటే ఒకరోజు ఒక బండి యాక్సిడెంట్ అయ్యి ఆ బండి బోల్తా పడి బోల్తా పడి ఆ మనిషి కూడా ప్రమాదం గురయ్యిండు. ఇట్లాంటి ఈ టోల్గేట్ మరి అవుతుందా కాదా? అయితే ఉంటే కొంచెం తొందరగా చేసి ఈ దారుణమైన ఈ రోడ్డును చూసి ఒకసారి మంచిగా చేయాలని, కొద్దిగా అతి తొందరగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. టోల్గేట్కు చేరుకునే మార్గంలో ఎక్కడ చూసినా గుంతలే కనిపిస్తున్నాయి. రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో వాహనాలు ముందుకు కదలడమే కష్టంగా మారింది. వర్షం పడితే పరిస్థితి మరింత దారుణం. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో రహదారి ఎక్కడుందో, గుంత ఎక్కడుందో గుర్తించడం కూడా చాలా కష్టంగా మారుతోంది. నీటిలో గుంతల లోతు తెలియక వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉందని వాహనదారులు చెబుతున్నారు. వర్షం తగ్గిన తరువాత మరో సమస్య వాహనదారులను వెంటాడుతోంది. రహదారిపై పేరుకుపోయిన మట్టి, పొడి, దుమ్ము వాహనాల రాకపోకలతో పెద్ద ఎత్తున గాల్లోకి ఎగురుతోంది. వందలాది వాహనాలు తిరిగే ఈ మార్గంలో దుమ్ము కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కూడా సరిగా కనిపించని పరిస్థితి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. దుమ్ముతో కళ్లకు ఇబ్బంది కలగడంతో పాటు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారుతోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టోల్గేట్ నిర్మాణంలో రోడ్డు ఊగే గుంతలు పడి వచ్చిపోయే వాహనాలు ఎప్పటికీ దిగబడిపోతున్నాయి. ఎక్కడనే దగ్గర మాది వ్యవసాయం ఉంది. ఇక్కడ ఎప్పటికీ బండ్లు పడతా అంటే వాళ్ళు పిలుచుడు జరుగుతుంది. మేము వాళ్ళు ఎప్పుడు వాళ్ళను పాపం కొంచెంసేపు నిలబెట్టి వీళ్ళని పిలిచి బైక్లను పంపించడం జరుగుతుంది. అలాగే దుమ్ము బాగా వస్తుంది. ఇక్కడ పంట నష్టం అవుతుంది. కళ్ళు పోతున్నాయి ఎప్పటికీ దుమ్ము బాగా దూలి. కాబట్టి మీరు ఈ నిర్మాణాన్ని తొందరగా చేయాలని మేము కోరుకుంటున్నాం. గుంతలను తప్పించుకునే ప్రయత్నంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఒక గుంతను తప్పించుకునే లోపే మరో గుంత ఉంటోంది. దీంతో వాహనాన్ని అదుపులో ఉంచడం కష్టంగా మారుతోంది. పగటి వేళల్లోనే పరిస్థితి ఇలా ఉంటే రాత్రి వేళల్లో ప్రమాదం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఉందంటున్నారు.
జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభమై సంవత్సరాలు గడుస్తున్నా పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. టోల్గేట్ నిర్మాణం పూర్తి కాకపోవడం, రహదారి మరమ్మతులు సక్రమంగా చేపట్టకపోవడం, వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ చర్యలు లేకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని చెబుతున్నారు. ప్రజల నుంచి టోల్ వసూలు చేయడంలో చూపుతున్న శ్రద్ధ ప్రజలకు సురక్షితమైన రహదారి కల్పించడంలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నిస్తున్నారు. వాహనదారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అధికారులు, సంబంధిత నిర్మాణ సంస్థలు ఇప్పటికైనా స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. టోల్గేట్ వద్ద అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు గుంతలమయమైన రహదారికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. వర్షపు నీరు రహదారిపై నిలవకుండా చర్యలు తీసుకోవడంతో పాటు దుమ్ము ఎగరకుండా అవసరమైన మేరకు నీటిని చల్లడం, రహదారిని సురక్షితంగా మార్చడం వంటి తక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. ఇక్కడ నేషనల్ హైవే పనిలో భాగంగా పందిళ్ళ గ్రామం వద్ద టోల్గేట్ నిర్మాణం కోసం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ ఏర్పాట్లలో భాగంగా టోల్గేట్ నిర్మాణం కోసం ప్లేసెస్ కూడా తీసుకున్నారు. అయినా కానీ ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఈ చిన్నపాటి వర్షానికే పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వచ్చిపోయే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం అందులో మట్టిలో కూరుకుపోయి ఇంజన్స్ అన్నీ కూడా స్ట్రక్ అవుతున్నాయని ఎన్నో కాల్స్ వస్తున్నాయి. ఈ దారి పొంటి రావడానికి డ్రైవర్స్ కానీ వాహనదారులు అందరూ కూడా భయపడుతూ రాలేని పరిస్థితి ఏర్పడ్డది. 5 సంవత్సరాలైనా కానీ ఇంకా పనులు పూర్తిగా అవస్తలేదు. మరి R&B అధికారులు మరి చోద్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా వాహనదారులు కూడా రోజు నిత్యం కూడా పందిళ్ళ హుస్నాబాద్ అంటేనే యాక్సిడెంట్లకు మారుపేరుగా పేరు మారిమోగిపోతూ ఉన్నది. దీనివల్ల మాకు కూడా మా గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ టోల్గేట్ నిర్మాణం చేపట్టి ఇన్ని రోజులు అవుతుంది, మేము ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ కూడా R&B అధికారులు మాత్రం వట్టిగానే తేలికగా తీసుకుంటున్నారు. కాబట్టి తొందరగా అధికారులు చర్యలు చేపడితే మంచిదని చెప్తున్నాము. ఇది పందిళ్ళ టోల్గేట్ వద్ద ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించాల్సిన పరిస్థితి రాకముందే అధికారులు మేల్కొనాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. రహదారి మరింత అధ్వానంగా మారి ప్రమాదాలు పెరిగే వరకు వేచి చూడకుండా వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన తర్వాత హడావుడిగా చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే స్పందించి సురక్షిత ప్రయాణానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేస్తున్నారు.